ఏంటది విడిగానే ఇలా తిని బాగుంటుంది కదా. బాగుంది తిని. అవును సూపర్ టేస్ట్ ఉంది. మళ్ళీ టేస్ట్ ఉన్నాం బా కాట కాటనే తినాలమ్మా. వేసేస్తాను సిరి. మంట కూడా మరి వేసాను. మంట కూడా పెద్దగా పెట్టుకోకూడదండి, మిత్తంగానే ఉండాల. బాగున్నారా? ఈరోజైతే వర్షం పడింది బీభత్సంగా. పొద్దు నుంచి కరెంటు కూడా లేదు, జస్ట్ ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇక పిల్లలేమో మా శతాక్షి ఫోన్ చేసి, మమ్మీ నేను దారిలో ఉన్నాను, కాలేజ్ నుంచి వస్తున్నాను, ఇదిగో నాకు చికెన్ పకోడా చేసి పెట్టవే అని అంది. శిరీష కూడా అదే మాట అంది. ఇంక నాకు కూడా అదే తినాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి తోలు ఉంది. యాక్చువల్గా అయితే చికెన్ పకోడాకి తోలు లేకుండా ఉంటే బాగుంటుంది. ఇక తోలు అది ఇచ్చేసరి మళ్ళీ ఏం చేస్తాము, ఇంకా ఎట్లాగైనా చేసుకొని తినేది ఇంట్లోకే కదా అని చెప్పేసి ఇదిగోండి ఈ పెద్ద పెద్ద ముక్కలు 2 లెగ్ పీసులు, ఇది ఈ కండ ఇదంతా ఓకేనా. చూడండి ఇది ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇది బియ్య పిండి అండి. బియ్య పిండి మీకు 3 స్పూన్లు, ఇది ఒక 2 స్పూన్లు మీకు కార్న్ ఫ్లేవరు. ఇదిగోండి ఇది కారం, సాంబార్ కారం అనమాట. దగ్గర 1.5 స్పూన్కి ఎక్కువ. ఇది ఇంత మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఘాట్ తక్కువ ఉంటుందండి. సాంబార్ కారం, ధనియాలు, మెంతులు అవన్నీ వేసి చేసి పట్టించింది. ఇది చెక్క లవంగాల పౌడర్ ఒక 1/2 టీ స్పూను, పసుపు. ఇదిగోండి ఇది ధనియాలు, ఇంట్లో పౌడర్ చేసా, కొంచెం రఫ్గా చేశాను. నేను అలాగే చేస్తానండి, ఎందుకంటే మరీ మెత్తగా ఉండకూడదు ధనియాలు, ఓకేనా. రఫ్గానే ఉండాలి. ఇవి వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక కేజీకి మనకి ఎంత కావాలో చూసుకొని, కేజీ చికెన్ కదా, దగ్గర 1 స్పూన్ వరకు వేసాను. నేను కొంచెం తగ్గించేసాను, 1 స్పూన్ కొంచెం తగ్గించేసాను. తర్వాత ఇది చూడండి కరివేపాకు, మా చెట్టు కరివేపాకు ఫ్రెండ్స్. ఇవి కూడా మా చెట్టుకి కుండీల్లో వేస్తే వచ్చిన పచ్చిమిరపకాయలు, ఓకేనా. సంతోషం. ఇది నిమ్మకాయలు, రసం లేదు, పౌడర్ లేదు, చిన్న నిమ్మకాయ. ఎంత సూపర్గా ఉంటుందో. బయట తెచ్చుకున్నా సరేనమ్మా 1/4 కేజీ, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, తిన్నట్టు ఉండదు, పాడు లేదు. కొంచెం పెరుగు, వాటర్ అవసరాన్ని బట్టి పోసుకోవాలమ్మా. చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది, తేమ. ఆ తేమ మనం ఇందులో ఎగ్ వేసాం, పెరిగేసాము. నిమ్మరసం ఏముందిలే, అసలు నిమ్మరసం రాలా ఇందులో నుంచి. మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఈ గ్యాప్లో 1 గంట నానితే బాగుంటుంది చికెన్. కానీ మనం 1 గంట నానేటప్పుడు తినేస్తాం కూడా, ఓకేనా. ఆయిల్ వేసేసుకొని ఇంకా కలుపుకుందాం మొత్తం. వేడిగా ఉంది సిరి, చలికి పోయేసాను. బాబోయ్ ఎంత చలిగా ఉందో మైసూర్లో. దీన్ని 5 నిమిషాలు ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే వీటిలో నంచుకొని తినడానికి బాగుంటుంది. ఇవి ఇలా కాట్లు పెట్టాం కదా, ఈ కాట్లోకి వెళ్ళిందా లేదా చూసుకోవాలి. ఇలా
ఉల్లిపాయలండి, కచ్చా పచ్చాకు దంచుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ చల్లదనానికి వేడివేడి పకోడీ సిరి మామూలుగా ఉండదు. క్రిస్పీగా చేయము. యమ్మీ చేస్తా. చేయటం తింటాం సిరి. కరకరలు ఆడించాలి దెబ్బకి. వేసేస్తాను సిరి. మంట కూడా మరి వేసాను. మంట కూడా పెద్దగా పెట్టుకోకూడదండి, మిత్తంగానే ఉండాల. అమ్మా ఇది పెద్ద మంట పెట్టుకోకూడదు తెలుసా, చిన్న మంట మీదే చేసుకోవాలి. నేను ఇటు పక్కకు వస్తాను, ఇటు పక్కకు వచ్చేసేసి ఇద్దరు చెల్లెళ్ళు పక్క నుంచి తినేసేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి అందుకోవడానికి ఇద్దరు దానికి ఇబ్బంది. చూసావా సిరి, ఇంట్లో చేసిన పకోడాతో సాటి అప్పుడు చెప్పు. అవి కూడా అసలు అందులో చికెన్ పకోడా కన్నా కూడాను కార్న్ఫ్లవర్ పౌడర్ ఎక్కువ ఉండదు. చూసారా ఎంత షార్ట్ కట్ లో, సింపుల్ అండి. ఆయిల్ కూడా మంచిది కదా బయట. ఫ్రెష్ ఆయిల్ ప్యాకెట్ కొని మళ్ళీ వేసాం. ఎప్పుడన్నా తినాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు ఇంట్లో. అసలు ఏం పకోడాలు తినుకోకుండా ఉంటామా ఫ్రెండ్స్ జీవితం మొత్తం. ఒక్క ముక్క తింటే అయిపోయిద్దేమో అన్నట్టుంది. ఏమో తినేసేమా ఉన్నామా ఏసీ షిఫ్ట్ అయిపోతారు. ఏం పడవలేదే, కళ్ళల్లో ఎందుకు పడి. ఇటుకి రా సిరి, నువ్వు ఇటుకి రా, నేను ఇక్కడ కూర్చుంటా. అయిపోయాక తీద్దులే, ఇది అయిపోయాక తీద్దు. నిండుగా ఉంటాయి కదా నా ప్లేట్ నిండా. పర్లేదులేమా తినేసేయండి. కొంచెం వేడిగా ఉంటాయి కదా, చల్లగా ఉండకపోతే చల్లగా అవని మరి చల్లగా ఉన్న బాగోదు సతక్షి. కూడా పడవ పచ్చిమిరపకాయ వేయలేదు నేను, అట్లా అంటే ఏమీ వేయలా. ఏంటది విడిగా నేను తిని బాగుంటుంది కదా. బాగుంది సిరి. అవును, సూపర్ టేస్ట్ ఉంది. మళ్ళీ టేస్ట్ కాటనే తినాలమ్మా. ఇంకా నేర్చుకోవాలా. చల్లారితే అంత బాగోదు సిరి. ఎంత రుచిగా ఉంది.
ఫస్ట్ బాగుంది కదా. ఆహా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. అదిరిపోయింది. బాగా ఉడికింది ఈ ట్రిప్కి. పడలేమా చెమ్ముడు పెట్టా మా తెలిసింది పర్లేదు. పడవు సిమ్లో పెట్టా. కావాల్సింది తలా పంపిన సాస్ ఇంకా ఉన్నట్టు బాగుండేది. అది బాగుంది తిరిగి అదే తినవే తింటున్నా.
కాలింది. అబ్బా, తృప్తిగా తిన్నాను నేను. చాలా బాగుంది. ఎలా ఉంది సిరి? అదిరిపోయాను. వర్షానికి నోటికి పట్టిన తుప్పు వదిలినట్టుంది. హ్యాపీగా తిన్నా. ఇంకా చూడండి, ఇంకా మిగిలినాయి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.